పోచారంపై ఆగ్రహంతో కలెక్టరేట్కు చేరి నిరసన తెలిపిన ఏనుగు కాంగ్రెస్ పార్టీ వర్గీయులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య వర్గపోరు రోజుకు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం NREGS పథకం కింద మండలాల్లోని వివిధ గ్రామాల్లో మంజూరు చేసిన సీసీ రోడ్ పనులను పోచారం తన వర్గీయులకే కేటాయించడంతో రెచ్చిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి శుక్రవారం రోజున సుమారు 100 వాహనాలతో 500 మందితో నిజామాబాద్ కలెక్టరేట్కు తరలి వెళ్లారు. కలెక్టర్ కిరణ్కు మెమరాండం పత్రం అందజేసి మిగిలిన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు యల్లమంచిలి శ్రీనివాసరావు, బాన్స్వాడ మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజవ్వ, గణేష్ తదితరులు అధిక సంఖ్యలో రవీందర్ రెడ్డి వర్గీయులు పాల్గొన్నారు. ఒత్తిళ్లు కాదు, గ్రామంలో సక్రమంగా పనులు జరిగేటట్టు ఏర్పాటు చేయాలని వినతి పత్రం. పైన అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేస్తారా కాంగ్రెస్? మొదటి స్టెప్లో ఎంపీడీఓ లెవెల్లో చేసినాం, కాన్ఫరెన్స్లోనే చేసి దుర్మార్గాలన్నిటికీ పార్టీ మీటింగ్ పెడతా అంటే మేము వస్తున్నామంటే మారిపోయినటువంటి మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఎక్కడ ఆయన చేసేటువంటి ఆగడాలన్నీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గట్ల ఉండమంటే జిల్లా కలెక్టర్ దగ్గర మా ఆవేదన ఒకవేళ ఈ లెవెల్లో కూడా కాకపోతే మళ్ళీ 2 రోజులు వీళ్ళ నిర్ణయాలు రేపు ఎంపీడీఓలోకి వెళ్ళకుంటే ఖచ్చితంగా ఇక్కడే వచ్చి ఒక 1000 మంది కార్యకర్తలను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని నిర్ణయాలు పూర్తి స్థాయిలో వెళ్ళేదాకా ఉంటాం. ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా మాకేమైనా అన్యాయం జరుగుతుందంటే మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, వారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకుంటాం. అక్కడ కూడా మా ఆవేదన ఆమె స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే అధినాయకత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వారి వద్దకి మధ్య ఒక 500-600 మంది కార్యకర్తలు రైల్వే బోర్డు చేసుకొని కూడా ఏఐసిసి కార్యాలయం పెద్ద ఎత్తున మా ఆవేదన చేసుకొని వాళ్ళ ద్వారానే కనీసం ఈ కార్యకర్తల ఆవేదన కాపాడే విధంగా పనిచేస్తారు. ఇక్బాల్ భాయ్ ఎట్లా అయిపోయినా చెప్పినా కదా, దగ్గర ఆ గ్రామం ఒక్క గ్రామానికి 35 లక్షలు మంది సార్ మీకోసం పనిచేసినాం. సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. నా గ్రామంలో ఈ రోడ్డు కంప్లీట్గా స్థానిక సంస్థల్లో ఓట్లు అడగలేదు. దీన్ని కొంచెం మీరు సీరియస్గా తీసుకొని మాకు 35 లక్షలు 35 లక్షలు తీసుకొచ్చి వాటి తీర్మానాల కోసం పోతే తీర్మానాలు ఏం లేదు, నా ఎమ్మటి ఉన్న వాళ్ళని మంత్రులు పంపిస్తే వాళ్ళు మాట్లాడారు. మేము కూడా రిక్వెస్ట్ ఆ దొంగ మా కార్యకర్తలకు టెండర్ వచ్చిన వర్క్లను ఆపి ఇష్టమైనట్టు బెదిరిస్తే ఒక కార్యకర్త దానిపై ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎన్ని బాధలు చెప్పాము ఆల్రెడీ.
సార్ నేను చెప్తున్నాను ఫండ్ వస్తే వాళ్ళు ఇష్టమైన గ్రామ సభ ఏం లే వాళ్ళు ఎవరు పనులు నడుస్తాను మాకు తెలియదు సార్ అంటారు పోచారం ఎంక్వైరీ ఏం చూద్దాం సార్ అలా రోజు చాలా ఎంపీడీలో చెప్తున్నారు ఇవాళ మళ్ళీ అదే రాజ్యమవుతుంది మేము రేపటిలోగా ఎంపీడీలో కార్యాలు పోయి గ్రామ సభలు పెట్టి ఇవ్వండి అని ఇవ్వండి ఒకటే గిరి మండలం తీర్మానాలు తీసుకోండి ఎంపీడీ గారు తీర్మానం ఎట్లా చేస్తే థామస్ లేరండి నువ్వు వచ్చినాను